విశాఖ పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం ఎంపీడీఓ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పరిపాలన అంటూ ప్రజా సంక్షేమం కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అవ్వాతాతలకు 3,000 రూపాయలు సచివాలయం వ్యవస్థ ద్వారా జగనన్న అందిస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పెందుర్తి ఎంపీపీ శ్రీమతి మదిపాడు నాగమణి అంజీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బిఎన్ రాజు గారికి, అలాగే స్వప్న గారు ఒకసారి వారి చేతి మీదుగా గౌరవమన కోరుబెల్లి రామారావు గడ్డగాడి కోరుబెల్లి రామారావు గారు ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు మరణించడం, తర్వాత జరిగినవన్నీ కూడా మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో ప్రజలందరి తాలూకా ఇబ్బందులు విన్నప్పుడు ఆయన కూడా మాటిచ్చారు. నేను వస్తే పెన్షన్ 2,000 రూపాయలు చేస్తానని చెప్పారు. ఆయన చెప్పగానే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదు చేయాలని చెప్పి, అమ్మ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2,000 అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేస్తారని చెప్పి ఎన్నికలకి ఆయన 2,000 ఎప్పుడు చేశారమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలకి 2 నెలలు ఉందన్న అంటుండగా, మరొక 2 నెలలు ఎన్నికలంటే అప్పుడు ముందు మాత్రం కేవలం 2 నెలలు మాత్రమే 2,000 రూపాయలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ఈ 2,000 కాదు పెంచుకుంటూ 3,000 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మొదటి ముఖ్యమంత్రి అవగానే 2,250, 2,500, 2,750, ఇప్పుడు ఎంతమ్మా 3,000 రూపాయలు మీ అందరికీ కూడా పెన్షన్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఇవాళ సంక్రాంతి పండుగ ముందు మరి వాళ్ళు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందా అనేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మొహాల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందాకలా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పారు,